సంజు, అసలు ఏం జరుగుతుంది సంజు? మనం వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయాము. 16 పాయింట్ల దగ్గరే అలాగే కూర్చుండిపోయాము. నాకు అది అర్థం కావట్లేదు అశ్విన్ అన్న. కొంపదీసి లాస్ట్కి ప్లే ఆఫ్స్కి వెళ్లకుండా బయటికి వెళ్ళిపోతామని భయం వేస్తుంది నాకు. అలా కాదు సంజు, ఇప్పుడు నెక్స్ట్ మనకు 2 మ్యాచ్లు ఉన్నాయి. పొరపాటుకి 2 మ్యాచ్లు ఓడిపోయామనుకో, మనకు 16 పాయింట్లే ఉంటాయి. అప్పుడు మిగతా టీమ్స్ 16 పాయింట్లు ఉన్న వాళ్ళు పైకి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? లేదన్నా, ప్లీజ్ అన్నా, అలా మాత్రం మాట్లాడకు. ఎలాగైనా ఈ మ్యాచ్ మనం గెలవాలి. పంజాబ్ వాళ్ళని ఓడించి మనం 18 పాయింట్స్ తెచ్చుకొని ప్లే ఆఫ్స్లోకి వెళ్ళిపోవాలి. హలో, మేము ఎట్లాంటి వాళ్ళని తెలుసా? మేము ప్లే ఆఫ్స్కి వెళ్ళాం కానీ పోతూ పోతూ మాతో పాటి ఒక 2 టీమ్స్ని తీసుకొని పోయే రకం. ఎలాగో ప్లే ఆఫ్స్కి వెళ్ళట్లేదు. అవును, మీరు ఎలాగో వెళ్ళట్లేదు కదా. నెక్స్ట్ మ్యాచ్ ఏదో అలా లైట్గా ఆడండి, మిగతాదంతా మేము చూసుకుంటాము. అర్థమైందా శామ్ కరణ్? అదే కదా నేను చెప్తోంది. మేమెందుకు ఆడతాం లైట్గా? ఇక మా ప్లేయర్స్ ఊరా మాస్ ఇన్నింగ్స్ ఆడతారు. గుర్తుందా? కేకేఆర్ పైన ఎట్లాడేమో చేసి రేపు మీరు ఎంత స్కోర్ కొట్టినా చేస్తాము. అయితే సంజు, మనం ఒక పని చేద్దాము. మనం పెద్ద స్కోర్ కొట్టద్దు, చిన్న స్కోర్ కొడదాము. అప్పుడు వీళ్ళు చేయలేరు కదా. ఏం మాట్లాడుతున్నావన్నా? మనం తక్కువ స్కోర్ కొడితే వాళ్ళు ఈజీగా చేస్తారు కదా. వాళ్ళకింత సీన్ లేదబ్బా. వాళ్ళ ముందర 200 టార్గెట్ ఉందనుకో, పిచ్చోళ్ళు అన్నట్టు ఆడతారు. అదే తక్కువ టార్గెట్ ఉందనుకో, వాళ్ళే 130కో 140కో ఆల్అౌట్ అయిపోతారు. నీకు తెలీదు పంజాబ్ గురించి. ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా, ఎక్స్ పంజాబ్ ప్లేయర్గా చెప్తున్నా. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ఒక 150 కొడదామా? చాలా. ఇదిగో సంజు, పోయి అశ్విన్ అన్న మాటలినకు. నీ కర్మ. ఇక ఇంత బాగా ఆడి కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళకుంటే నెక్స్ట్ సీజన్ వరకు మీకు ఎవరికి నిద్ర కూడా రాదు. 150 కొట్టారనుకో, మేము దాన్ని 10 ఓవర్లలో చేస్తాము. అబ్బా, నాకేం అర్థం కావట్లేదు. కాళ్ళు చేతులు ఆడట్లేదు. అయితే నేను కెప్టెన్సీ చేస్తానన్నా, నువ్వు రెస్ట్ తీసుకో. ఇప్పుడు కెప్టెన్సీ అడుగుతావేంట్రా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వే కదన్నా కాళ్ళు చేతులు ఆడట్లేదన్నావు. హెల్త్ ప్రాబ్లమ్ అనుకొని చెప్పాను. కాళ్ళు చేతులు ఆడట్లేదు అంటే అర్థము మనం సరిగ్గా ఆడక నాకు పిచ్చెక్కుతోంది అని. నన్నైతే అనకన్నా. లాస్ట్ మ్యాచ్ నేను మంచిగా బ్యాటింగ్ చేసిన చెన్నై పైన. మీరే అందరూ త్వరగా అవుట్ అయ్యారు. ఏం ఆడావురా? టెస్ట్ బ్యాటింగ్ చేసావు. కొంచెం ఫాస్ట్గా ఆడి ఒక 180నో 170నో కొట్టుంటే మనం మ్యాచ్ గెలిచేవాళ్ళం. అది అంతే అన్నా, అంతే. ఒక్కడు కూడా సరిగ్గా ఆడలేదు. ఆడిన నన్ను కూడా నువ్వు తిడుతున్నావు అంటే నువ్వు ఎంత ఫ్రస్ట్రేషన్లోనో నాకు అర్థమవుతోంది. ఇలా ఫ్రస్ట్రేషన్లో కెప్టెన్సీ చేస్తే మనం మ్యాచ్ గెలవలేము. కెప్టెన్సీ నాకు ఇచ్చేయి, నేను చూసుకుంటా. నువ్వెక్కడ దొరికావరా బాబు? ఇన్ని సంవత్సరాలు సపోర్ట్ చేసినందుకు నాకు కెప్టెన్సీకి ఎసరు పెడుతున్నావు. శామ్ కర్ణ్ అన్న, నేను కొంచెం ముందుగా బ్యాటింగ్ వెళ్ళనా? నాకేమీ అర్థం కావట్లేదు. త్వరగా అవుట్ అయి వచ్చేస్తున్నాను. నెక్స్ట్ మ్యాచ్ ఎట్టైనా గెలిపిస్తాను. నేను కూడా దాని గురించి నీతో మాట్లాడదాం అనుకున్నా. ఏంట్రా నువ్వు? ఒక బ్యాక్ టు బ్యాక్ ఒక 3 మ్యాచ్లు మంచిగా ఆడావు, తర్వాత ఏమో ఒక్క మ్యాచ్ ఆడట్లేదు. ఏంది నీ పరిస్థితి? పెట్టుకోవాలా? టీం నుంచి తీసేయాలా? ఏంటన్నా అంత మాట అనేసావు? ఆడతానా? నేను ఆడతా. ఇది ఎట్లుంది తెలుసా? ఒక తెలుగు సినిమాలో డైలాగ్ ఉంది, నేను ఆల్తా అన్నట్టుంది. నువ్వు ఆడుతున్నది ఏమీ లేదు కానీ ప్రతి మ్యాచ్ ఆడతా అని చెప్పడం మాత్రమే ఉంది. శామ్ కర్ణ్ అన్న, నువ్వేం భయపడకు. నెక్స్ట్ మ్యాచ్ నేను ఎలాగైనా టీంని గెలిపిస్తా. రే, మనం గెలిచినా ఉపయోగం లేదు, ఓడిపోయినా ఉపయోగం లేదు. కాబట్టి దంచి కొట్టండ్రా. మీరు డక్కోట్లైనా కూడా నేను పట్టించుకోను. బట్ స్కోరు మాత్రం 250 రావాలి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. అబ్బా, ఇదన్న ఒక కెప్టెన్గా ఇవ్వాల్సిన ధైర్యం. ఈ ధైర్యం ఇచ్చావు. ఇక చూడు, రాజస్థాన్ వాళ్ళకు పట్ట పొగల చుక్కలు చూపిస్తాను. అవసరం లేదురా, ఇది డే అండ్ నైట్ మ్యాచ్. వాళ్ళు ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ ఆడారనుకో, ఖచ్చితంగా చుక్కలు వాళ్ళకి కనిపిస్తాయి. మనం చూపించాల్సిన పని లేదు. మీరు డైలాగుల పైన కాదు, ఆటపైన ఫోకస్ చేయండి. అయినా ఏంది శామ్ కరణ్, లాస్ట్ మ్యాచ్ నేను లేకుండా మ్యాచ్కి పోయినావు. ఎట్లా గెలుస్తాం అనుకున్నావు నేను లేకుండా పోతే? నాకు బాగా బుద్ధి వచ్చిందిరా బాడా. నిన్ను నమ్ముకోవాల్సింది పోయి ఆ లియామ్ లివింగ్స్టన్ నమ్ముకున్నా. ఏదో పొడి చేస్తాడు, పీకేస్తాడు అని చెప్పి ఒక్క మ్యాచ్ ఆడడం లేదు. అసలు ఎందుకు టీంలో ఉన్నాడో అర్థం కావట్లేదు. గుర్తుపెట్టుకో, నెక్స్ట్ మ్యాచ్ మన గ్రౌండ్లో జరుగుతోంది. మన గ్రౌండ్ అంటే ఫాస్ట్ బౌలింగ్కి బాగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నన్ను టీంలో పెట్టుకో. పవర్ ప్లేలోనే ఒక 2-3 వికెట్లు తీసేస్తా. ఏమంటావు? అప్పుడప్పుడు వికెట్లు తీసే నువ్వే పవర్ ప్లేలో 2-3 వికెట్లు తీస్తే ఎప్పుడు వికెట్లు తీస్తే నేను తీయాలి? ఒక 5-6 మందిని అవుట్ చేద్దాం. మరి ట్రెంట్ బోల్ట్ అన్నా, నువ్వు మంచిగా బౌలింగ్ చేస్తావని మాకు తెలుసు, కానీ 5-6 వికెట్లు తీయడానికి నువ్వేం దేవుడివి కాదు. అయినా మేమెందుకు ఇస్తాం 5-6 వికెట్లు? ఏదో 1-2 ఇస్తాం అంతే. ఏంటి శామ్ కరణ్ అలా మాట్లాడుతున్నావు? 1-2 వికెట్లు ఇస్తాను నువ్వే చెప్తున్నావేంటి? యాజ్ ఏ కెప్టెన్గా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మన వాళ్ళు ఎలాగ అవుట్ అవుతారు. అందుకే ముందే క్లారిటీ ఇచ్చేస్తున్నా. ఆ క్లారిటీ ఇచ్చామనుకో, వాళ్ళు 2 వికెట్లు తీస్తారు. లేదనుకో, ఒక 4 వికెట్లు తీస్తారు. మనం 100లో బాల్అవుట్ అవుతాము. వాళ్ళు మ్యాచ్ ఈజీగా గెలిచేస్తారు. నువ్వు క్లారిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా రిజల్ట్ అదే శామ్ కరణ్.
మీరు ఈజీగా అలౌట్ అయిపోతారు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. ఒకవేళ చేసింగ్ అనుకో ఇంకా త్వరగా అలౌట్ అవుతారు. మాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పటికే 3 మ్యాచ్లు ఓడిపోయి పిచ్చ కోపంలో ఉన్నాము. మీ పైన మా వాళ్ళందరూ దుమ్ము దులిపేయాలని చాలా కోపంగా ఉన్నారు. గుర్తు పెట్టుకో అన్నా, అతిగా ఆవేశపడే మగవాడు, అతిగా ఆశపడే ఆడది బాగుపడినట్లు చరిత్రలో లేదు. ఆవేశంతో ఆడితే ఓడిపోతారు. ఓరి దుర్మార్గుడా, డైలాగ్నే మార్చేసావు కదరా. అతిగా ఆవేశపడే మగాడు కాదురా, అతిగా ఆవేశపడే ఆడదురా. హలో, అది సినిమా డైలాగు. మాకు నచ్చినట్టు మేము మార్చుకుంటాము. ఫస్ట్ మీరు మ్యాచ్ గెలిచండి, ఆ తర్వాత దీనిపైన ఫోకస్ చేద్దరు కానీ.